సో ఇక్కడ అందరూ తెలుసుకోవాలి ఏంటంటే భూమి నుండి ఏ రత్నమైనా ఏ పదార్థమైనా మనం అసలు భూమి మీద దొరికే ప్రతిదీ ఏది ఆకాశం నుండి రావట్లేదు, ప్రతిదీ భూమి నుండే వస్తున్నాయి. అదేవిధంగా ప్రతి రత్నం భూమిలో నుండే వస్తున్నాయి. సో ప్రతి నవరత్నాలు, ధాతువులు అన్ని భూమిలో నుండే వస్తున్నాయి, ఇంకా ఎక్కడి నుండి రావట్లేదు. ఏ పదార్థమైనా భూమిలో నుండి వస్తుంది. బంగారము, వెండి, డైమండ్స్, ఏ ఖనిజాలైనా భూమిలో నుండే వస్తున్నాయి. అలాగే రత్నాలు కూడా భూమిలో నుండే వస్తున్నాయి. ఇక భూమిలో నుండి వచ్చే రత్నాలు ఏవైతే ఉన్నాయో మొత్తం 2100 పైచిలకు అన్ని రకాల రత్నాలు వస్తున్నాయి, జాతి రత్నాలు, ఉపజాతి రత్నాలు కలిపి. సో ఇక్కడ ముఖ్యంగా మనం ఇండియన్ నవగ్రహ సిస్టమ్ ప్రకారం నవరత్నాలు ఏవైతే ధరిస్తున్నామో ఆ నవరత్నాలు ఆ నవరత్నాలైనా, జాతి రత్నాలైనా, ఉపజాతి రత్నాలైనా అన్ని భూమిలో నుండి వస్తున్నాయి. సో ఇక్కడ వచ్చిన దాంట్లో కొన్ని ఈ నవరత్నాలు, ప్రెషియస్ రత్నాలు తయారవడానికి లాంగ్ టైం పడుతుంది, గెస్టేషనల్ పీరియడ్ ఆ ఫామ్ అవ్వడానికి. కొన్ని ఉపజాతి రత్నాలు తయారవడానికి కొంచెం తక్కువ సమయం పడుతుంది. సో ఈ వ్యత్యాసం మాత్రమే ఉంటాయి. కాకపోతే ప్రతి రత్నము మనకు భూమిలో నుండే వస్తున్నాయి. అండ్ జాతి రత్నాలు, ఉపజాతి రత్నాలుగా క్లాసిఫికేషన్ ఉంది. జాతి రత్నాలు, ఉపజాతి రత్నాలు ఎందుకు క్లాసిఫికేషన్ ఉందంటే అవి డ్యూరబుల్గా ఉంటాయి, ఇవి అంత డ్యూరబుల్గా ఉండవు. జాతి రత్నాలు డ్యూరబుల్గా ఉంటాయి, బ్రైట్గా ఉంటాయి, షైనీ ఉంటాయి. అండ్ సో అందువల్ల బిఆర్డి ఫ్యాక్టర్స్ అంటారు. అదే ఉపజాతి రాళ్ళల్లో అంత డ్యూరబిలిటీ ఉండదు కాబట్టి అవన్నీ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి అంత షైనింగ్ కూడా అంత కంపేర్ విత్ జాతి రత్నాలతో అంత ఉండవు. సో ఈ విధంగా బేసిక్ క్లాసిఫికేషన్ ఉన్నాయి. ప్రతి రత్నము భూమిలో నుండే మనకు వస్తున్నాయి. కాకపోతే ఒక్కొక్క రత్నం ఒక్కొక్క దేశం నుండి వస్తుంది. ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క రత్నాలు ఒక్కొక్క దేశం చాలా ప్రసిద్ధి, శ్రేష్టమైంది. ఎగ్జాంపుల్ అన్ని రత్నాలలో కింగ్ ఆఫ్ ద జెమ్స్ అంటే ఏంటి అంటే రూబీ. దీన్ని మాణిక్యం అని సంస్కృతంలో అంటారు, తెలుగులో కెంపు అంటారు, హిందీలో మానక్ అంటారు, సో ఇంగ్లీష్లో రూబీ. కింగ్ ఆఫ్ ద జెమ్స్ ఎందుకు కింగ్ ఆఫ్ ద జెమ్స్ అంటే అన్ని రత్నాలతో పోలిస్తే దీంట్లో ఉండే సుపీరియర్ క్వాలిటీస్ ఇంకా హయ్యర్ ఉంటాయి. అట్రాక్షన్ కానీ, ఆకర్షణ కానీ, ఏదైనా చూడండి, రెడ్ కలర్ ఆకర్షించినంత ఇంకే కలర్ ఆకర్షించబడదు, ఎందుకంటే ఫైర్ లాంటిది. సో దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఆ రూబీ దేనికి సంబంధించింది జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా అంటే సూర్యుడికి సంబంధించింది. సో అందుకే ఈ రూబీ కింగ్ ఆఫ్ ద జెమ్స్ అవుతాయి. అలాగా కింగ్ ఆఫ్ ద జెమ్స్ ఏవైతే ఉన్నాయో ద బెస్ట్ క్వాలిటీ కమింగ్ ఫ్రమ్ బర్మా. అట్లా ఒక్కొక్క రత్నం ఒక్కొక్క దేశం నుండి మనకు వస్తున్నాయి. అదే రూబీ తర్వాత మనం పర్ల్స్ సముద్రంలో నుండి వస్తాయి, పగడాలు కూడా సముద్రంలో డీప్ ఓషన్ నుండి వస్తాయి. న్యాచురల్గా ఆర్గానిక్స్ అంటారు, ఆర్గానిక్ జెమ్ స్టోన్స్ అంటారు. ఇవేమో ఇనార్గానిక్ జెమ్ స్టోన్స్. ఇట్లా మళ్ళీ రత్నాలలో ఆర్గానిక్ జెమ్ స్టోన్స్, ఇనార్గానిక్ జెమ్ స్టోన్స్గా మళ్ళీ అనదర్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా నవరత్నాలు రూబీ బర్మా నుండి బెస్ట్, ముత్యము పగడము జపాన్ నుండి వస్తాయి. అండ్ తర్వాత పచ్చలు ఏవైతే ఉన్నాయో జాంబియా నుండి వస్తాయి, ఎమరాల్డ్ కొలంబియా నుండి వస్తాయి. తర్వాత కనక పుష్యరాగము శ్రీలంక, బర్మా నుండి వస్తాయి, చాలా శ్రేష్టమైనవి. మిగతా కంట్రీస్ కూడా చాలా వస్తాయి, కాకపోతే శ్రేష్టమైన రత్నాలు మనకు ఇక్కడి నుండి వస్తాయి. తర్వాత వజ్రం మాత్రము సౌత్ ఆఫ్రికా ఉంది, రష్యా ఉంది, ఇజ్రాయెల్ ఉంది, ఈవెన్ ఆస్ట్రేలియా ఉంది. ఇన్ని ప్రాంతాల నుండి డైమండ్ లభిస్తుంది. ఇక నీలాల గురించి ఆలోచిస్తే ద బెస్ట్ క్వాలిటీ నీలం ఈజ్ కమింగ్ ఫ్రమ్ మన ఇండియా, కాశ్మీర్, అక్కడ నుండి వస్తుంది. తర్వాత సెకండ్ బెస్ట్ ఈజ్ ఫ్రమ్ బర్మా అండ్ శ్రీలంక. సో నీలం ఈ విధంగా ఒక్కొక్క దేశం నుండి వస్తాయి. అండ్ తర్వాత నీలం తర్వాత గోమెదికాలు తీసుకుంటే శ్రీలంక అగైన్ ద బెస్ట్ క్వాలిటీ గోమెదికాలు కమింగ్ ఫ్రమ్ శ్రీలంక. తర్వాత వైడూర్యాలు కేరళ నుండి వచ్చే వైడూర్యాలు ఫేమస్, తర్వాత శ్రీలంక నుండి వచ్చే వైడూర్యాలు ఫేమస్. ఈ విధంగా ఒక్కొక్క రత్నాలు మళ్ళీ ఒక్కొక్క దేశం నుండి వచ్చేవి చాలా ప్రసిద్ధి. సో ఆ ప్రసిద్ధి, ఆ శ్రేష్టమైన దాంట్లో కూడా నిజంగా ఈ ఆస్ట్రాలజికల్ వాల్యూస్ చాలా ఎక్కువ, మ్యాజికల్ పవర్స్ ఉంటాయండి. మనం ఒక రత్నం పెట్టగానే కొందరికి దాని క్వాలిటీ ఇట్లా కొట్టొచ్చినట్టు దాని ఎఫెక్ట్ అనేది కనబడుతుంది.